నమస్కారం మిత్రులారా, రెయిన్బో కెరియర్ అకాడమీకి స్వాగతం. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మరి ఈ బడ్జెట్లో సామాన్యులకు ఏం దక్కింది? ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, రైల్వే అభ్యర్థులకు రాబోయే ఎగ్జామ్స్లో అడిగే టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మీ రాబోయే పరీక్షలకు చాలా కీలకం, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ 10 ముఖ్యమైన ప్రశ్నలేంటో చూసేద్దాం. 1. కేంద్ర బడ్జెట్ 2026-27ను పార్లమెంటులో ఎవరు ప్రవేశపెట్టారు? సమాధానం: నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి. వివరణ: వరుసగా 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. 2. బడ్జెట్ 2026లో రైల్వే రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సమాధానం: 2.75 లక్షల కోట్లు. వివరణ: రైల్వే ట్రాక్ల ఆధునీకరణ మరియు కవచ్ భద్రతా వ్యవస్థను వేగవంతం చేయడానికి ఈ నిధులు కేటాయించారు. 3. కొత్త పన్ను విధానంలో అంటే న్యూ ట్యాక్స్ రెజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 రూపాయల నుండి ఎంతకు పెంచారు? సమాధానం: 75,000 రూపాయలు. వివరణ: దీనివల్ల ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు పన్ను భారం తగ్గి అదనపు ఆదా లభిస్తుంది. 4. ముద్రా రుణాల అంటే ముద్రా లోన్స్ పరిమితిని 10 లక్షల రూపాయల నుండి ప్రభుత్వం ఎంతకు పెంచింది? సమాధానం: 20 లక్షల రూపాయలు. వివరణ: తరుణ్ ప్లస్ కేటగిరీ కింద చిన్న వ్యాపారస్తులకు ఈ వెసులుబాటు కల్పించారు. 5. మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతకు ప్రభుత్వం ప్రకటించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు ఎంత? సమాధానం: 15,000 రూపాయలు, 3 విడతల్లో. వివరణ: ఈపీఎఫ్ఓలో కొత్తగా రిజిస్టర్ అయ్యే యువతకు మొదటి నెల జీతం కింద ఈ ప్రోత్సాహకం అందుతుంది. 6. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా ఎన్ని కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సమాధానం: 1 కోటి కుటుంబాలు. వివరణ: ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. 7. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై ప్రభుత్వం ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది? సమాధానం: 3% వడ్డీ రాయితీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. వివరణ: 10 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. 8. బడ్జెట్ 2026లో మౌలిక సదుపాయాల కల్పన అంటే క్యాపెక్స్ కోసం ఎంత మొత్తం కేటాయించారు? సమాధానం: 11,11,111 కోట్ల రూపాయలు. వివరణ: ఇది భారతదేశ జీడీపీలో 3.4% సమానం. ఇది రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి కీలకం. 9. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంతమంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం: 1 కోటి మంది రైతులు. వివరణ: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించనున్నారు. 10. మహిళలు మరియు బాలికల సంక్షేమ పథకాల కోసం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? సమాధానం: 3 లక్షల కోట్ల రూపాయలు. వివరణ: లఖ్పతి దీదీ పథకం మరియు మహిళా సాధికారత కోసం ఈ భారీ నిధులు కేటాయించారు. చూశారుగా మిత్రులారా, కేంద్ర బడ్జెట్ 2026లోని అత్యంత ముఖ్యమైన టాప్ 10 ప్రశ్నలు. రాబోయే పోటీ పరీక్షల్లో వీటి నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మరియు మీ మిత్రులందరికీ ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఒక్క ముఖ్య గమనిక: మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మరియు ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్స్, మెటీరియల్స్ కోసం మన రెయిన్బో కెరియర్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో ఉంది. మళ్ళీ మరో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ రెయిన్బో కెరియర్ అకాడమీ.